ప్రార్థన చేసుకుందాం. రావాలి అందరూ దేవబ్రా. చైర్లు సరిగేయండి, చైర్లు సరిగేయండి. కూర్చోవాలి. మోకరించాలి త్వరగా. స్వామి వద్దన్నారు కదా ఇవి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కొందనాలు. నీ కృపను బట్టి ఈ 4 దినాలు VBSలో సహాయపడ్డారు. ఈ సాయంత్రపు వేళ మేము ఈ రాత్రికాలపు విశ్రాంతి ముందు, భోజనం చేయకముందు కుటుంబముగా నీ సన్నిధిని కలిగి ఉంటకే మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. కొద్ది సమయం నీ సన్నిధిలో గడపనైంటుండగా ఇక్కడ వచ్చిన నీ ప్రజలమైన మాకు ఆశీర్వాదకరంగా చేయండి. పాటల ద్వారా, లేఖనముల ద్వారా మనం దర్శించమని, ఈ పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉన్నట్టు కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అరే పాటలు పాడదామా? బుక్స్లో పాడదామా? షీట్లా? ఏ బుక్స్ లేవా? బుక్స్ ఉన్నాయి కదా. బుక్స్లో 2 పాట పాడదాం, అంతే. వచ్చిన పాటలు పాడదాం. సీట్లు ఎలా పాడుతున్నాం కదా, వచ్చిన పాటలే. నా నోటని క్రొత్త పాట. కృత పాట నా యేసు ఇచ్చెను, నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు. హల్లెలూయా. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. 2వ పాట. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. అంధకార పాపమంతా నన్ను చుట్టగా దేవుడే నా వెలుగై ఆదరించును. అంధకార పాపమంతా నన్ను చుట్టగా దేవుడే నా వెలుగై ఆదరించును. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు. హల్లెలూయా. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. వ్యాధి బాధలందు
నేను మొర్ర పెట్టగా ఆలకించి బాధను నన్ను రక్షించన్. ఆనందంతో హర్షించి పాడెదన్ హల్లెలూయా. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. దొంగ ఊబి నుండి నన్ను లేవానెత్తెను, రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను. దొంగ ఊబి నుండి నన్ను లేవానెత్తెను, రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు హల్లెలూయా. హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయనే, నిందనొచ్చి ఆయనను ప్రకటించును. నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయనే ప్రకటింతును. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు హల్లెలూయా. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. భూమిలోని బాధలు నన్నేమి చేయును, వరలు కవచముకై వేచియున్నాను. భూమిలోని బాధలు నన్నేమి చేయును, వరలు కవచముకై వేచియున్నాను. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు హల్లెలూయా. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. ఇరవై 25 పట్టుపాడు 25.
రెండే రెండు మార్గములు కలవన్ని బైబిలు చెప్పుచున్నది. ఏ మార్గము కావలయునో నేడే రెండు మార్గములు కలవని బైబిలు చెప్పుచున్నది. వలయునో నేడే నిశ్చయించుకొను. విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు. విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు. ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి. ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి. రెండే రెండు మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది. ఏ మార్గము కావలయునో నేడే నిశ్చయించుకొను. నేనే మార్గము సత్యమని జీవముని చెడు ఆడనని. జీవముని చెడివాడనని నా ద్వారానే తప్పమరి చేరరు ఎవ్వరు పరమునకు. నా ద్వారానే తప్పమరి చేరరు ఎవ్వరు పరమునకు. రెండు మార్గములు కలవన్ని బైబిలు చెప్పుతున్నది. ఏ మార్గము కావలయునో నేడే నిశ్చయించుకొను. పాపికి జీతము మరణము పరిశుద్ధ యేసే మార్గము. పాపికి జీతం మరణము పరిశుద్ధ యేసే మార్గము. తెరువు నీ హృదయ ద్వారం స్వీకరించు ప్రభు యేసుని. తెరువు నీ హృదయ ద్వారం స్వీకరించు ప్రభు యేసుని. రెండే రెండు మార్గములు కలవని బైబిలు చెప్పుతున్నది. ఏ మార్గము కావలయునో నేడే నిశ్చయించుకొను. రెండే రెండు మార్గములు కలవని బైబిలు చెప్పుతున్నది. ఏ మార్గము కావలయునో నేడే నిశ్చయించుకొను. తప్పునన్ను అలా కొట్టకూడదు. ఫార్టీ నైన్ 5 రొట్టెలు చేపలు 2 5,000కు పంచి పెట్టెను. చేపలు 2 5,000కు పంచి పెట్టెను. పంక్తి పంక్తిగా కూర్చుండా పంచి పెట్టిరి ప్రజలందరికీ.
పంక్తి పంక్తిగా కూర్చున్నా, పంచిపెట్టిరి ప్రజలందరికీ 12 గంపలు మిగిలేను. ప్రభుకి మహిమ కలిగేను. 12 గంపలు మిగిలేను. ప్రభుకి మహిమ కలిగేను. అయిపోయిందా భోజనం? రెడీ అయిపోయిందా? సౌండ్ తగ్గించు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39, 40 అందరం కలిసి చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39, 40 అందరం కలిసి చదువుదాం. చూసారు అందరూ? ఏమైంది? హెబ్రీ 11, 39, 40 అందరూ కలిసి చదవాలి. మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరి అయిపోయిందన్నారు. మరి వాక్యం చదివేసి వెళ్ళిపోవచ్చు కదా. చదవండి అందరూ. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఎవరు ఏం చేయలేదంట? వాగ్దాన ఫలము. ఎవరు వీరంటే? ఎవరు? పైన ఉన్నవాళ్ళు అందరూ, అంతే కదా. పైన ఎవరున్నారు? 11వ అధ్యాయమే కదా ఇది. ఏ అధ్యాయం ఇది? ఏ పుస్తకం? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎవరున్నారు? పైన ఇంకెవరున్నారు? చదవండి, చూడండి, చూసి చెప్పండి. పైన 11వ అధ్యాయం మొదటి నుంచి ఏ ఏ వ్యక్తులు ఉన్నారో చెప్పాలి. బాయ్స్ ఒకటి చెప్పాలి, గర్ల్స్ ఒకటి చెప్పాలి. ముందు బాయ్స్ చెప్పండి. వరుసగా చెప్పండి చూసి. అబ్రహాం అంటే కుదరదు. ఫస్ట్ వచ్చిన నుండి చూసుకుంటూ ఉండండి. 2లోనో 3లోనో ఎవరు? వెరీ గుడ్, హేబేలు. తర్వాత మీరు చెప్పండి. కయీను ఉన్నాడు అక్కడ. నేను నవ్వకూడదు మీరు. అది చూడండి. హెబ్రీ పత్రిక ఏ అధ్యాయము? 11 కదా. హనోకు. తర్వాత మీరు చెప్పండి. ఈ పాటి కాపీ కొట్టాలి కదా రే. ఇంకా అత్మాన బ్రహ్మోషానికి నడుంది, చదవండి. మీరు కాదు, వీళ్ళు చెప్పాలి. నోవహు చూసి చెప్పండి. నెక్స్ట్ అబ్రహాం. తర్వాత మీరు చెప్పండి. ఇస్సాకు. తర్వాత మీరు చెప్పండి. యాకోబు. తర్వాత మీరు చెప్పండి. యోసేపు. తర్వాత మీరు చెప్పండి. మోషే. తర్వాత మీరు చెప్పండి. అయిపోయింది పెట్రోలు ఉంది కదా. ఇంకా మోషే తర్వాత ఎవరున్నారు? దావీదు వచ్చాడు అప్పుడే. మధ్యలో ఇశ్రాయేలీలు లేరా? తర్వాత చూసి చెప్పండి రా. ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలీలు. తర్వాత యోసేపు అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు చెప్పారు? యోసేపు అయిపోయింది, మోషే అయిపోయింది, మళ్ళీ యోసేపు దగ్గరికి వెళ్ళారు మీరు. దావీదు ఎక్కడున్నాడు? దావీదు కన్నా ముందు చాలామంది ఉన్నారు. రాహాబు. తర్వాత ఒరే అందులో చూసి చెప్పు. నువ్వు యాకోబు, మోషే అనుకో. బైబిల్ ఏది నీది? నీదేది? నీది చూడు. గిద్యోను. తర్వాత బారాక్. తర్వాత అరే నేను ఒకటి చెప్పాను కదా, ఒకటి బాయ్స్, ఒకటి మీరు మారిపోతున్నారేంటి? మీరు గర్ల్స్ అయిపోతున్నారు, వాళ్ళు బాయ్స్ అయిపోతున్నారు. చదవండి. సంసోన్. తర్వాత బాయ్స్ యెఫ్తా. తర్వాత గర్ల్స్, బాయ్స్, గర్ల్స్. అయిపోయింది. మళ్ళీ అయిపోయింది పెట్రోల్. ఇదే ఫ్యామిలీ ప్రేయర్, ఇంకేం లేదు. మీరు చెప్పాలి. మీరు చెప్తే వెళ్ళి భోజనం చేయడమే. సరే, క్లూ ఇస్తున్నాం, చెప్పండి. రాజ్యాలను జయించారంటే ఎవరైనా జయించారా? వాళ్ళ పేర్లు చెప్పండి కనీసం. ఎవరో ఒకరి పేర్లు. సొలొమోన్ అని చెప్తున్నారు. సరే,
ఈజీ మిమ్మల్ని అడుగుతున్నాను. సింహపు నోళ్ళను మూసారంటే ఎవరు? దా అంటే మాకు ఏం తెలుస్తుందిరా? కంప్లీట్గా చెప్పండి. అంతేనా? మూసాడా? ఓకే. తర్వాత అగ్నిదారుని చల్లార్చారంట ఎవరు? అగ్నిబలముని చల్లార్చారంట. మీరు సగం చెప్తారండి. ఆడు దానియేలు అంటే దా అంటున్నాడు, మీరు షా అంటున్నారు. షడ్రకు ఇంకెవరిని ఉన్నారో చూడండి మీకు తెలిసిన వాళ్ళు. ఇంకేం చేయబడ్డారంట వాళ్ళు? చాలా ఏ పనులు చేశారంట చూస్తున్నారా? తర్వాత రాళ్లతో కొట్టబడ్డారంట, రంపములతో. కాబట్టి ఖడ్గముతో చంపబడిన వాళ్ళు ఎవరు కొత్త నిబంధనలు? యాకోబు అంటే ఎవరు? అపోస్తలుడైన యాకోబు అంటే ఎవరు? జాకబ్బా? యేసుప్రభు శిష్యుడా? అంతే అంటవా? కాదా అంటావు ఏంటి? ఆడికి నాకు చెప్పండి రా బాబు, మీరేమని చెప్తారా? కరెక్టే అంటవా? కరెక్టేనా? కరెక్టే. మీరేం చెప్తారా? ఏ యాకోబు? యోహాన్ సహోదరుడా? యేసుప్రభు సహోదరుడు కాదంటావు, కన్ఫర్మా? ఓకే, రైట్. బాగానే చెప్తున్నారా. ఇంక మేమెందుకు చెప్పడం? యేసుప్రభు శిష్యుడు అంటారు. యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు? బా మంచి స్పీడ్లో ఉన్నారు. ఆకలేస్తుందా? రాత్రి అంతా చెప్దాం అనుకున్నాను రా, మీరు అప్పుడే ఆకలేస్తుంది అంటారు. ఈ 4 రోజులు కనపడ్డాను నేను ఫ్యామిలీ పేరులో. మరి ఇప్పుడే కదా కనపడ్డాను. రాత్రి అంతా చెప్దాం, పొద్దున్న వరకు కంటిన్యూ చేద్దాం. పొద్దున్న ఫ్యామిలీ పేరు లేదంట, చెప్దాం వద్దా? ఇప్పుడు అలాగే అంటారు 5 నిమిషాలు అయ్యాక. అది కాడు అక్కడ బయలుదేరిపోయాడు అప్పుడే. ఆకలేస్తుందా? 12 మంది శిష్యులా? ముందు ఎవరు చచ్చిపోయారు? యేసుప్రభు 12 మంది శిష్యుల్లో ముందు ఎవరో చచ్చిపోయారు చెప్తే వెరీ గుడ్. ఎవరు చచ్చిపోయారు? ఆ తర్వాత నిలిచున్న 12 మందిలో మొట్టమొదటి చచ్చిపోయింది ఎవరు? నోటుకొచ్చింది చెప్పకూడదు సార్, నోటుకొచ్చింది చెప్పకూడదు. యాకోబా? మీరు చెప్పండి. యేసుప్రభు శిష్యులు 12 మందిలోరా? నమ్మకూడదు, ఫ్యామిలీ ప్రేయర్ ఇది. నోటుకొచ్చింది చెప్పొద్దు. అరే 12 మంది పేర్లు చెప్పేస్తారా? ఏదో ఒకటి అవుతుంది కదా అని. ఒకడు యోనా అంటున్నాడు, ఇంకా అలాంటి వాళ్ళని బయటికి పంపించేస్తాం. ఆలోచన చెప్పండి. అరే అన్నీ చెప్పొద్దు నాకు, శిష్యుల పేర్లు అసలు వాళ్ళ పేర్లే తెలియదు నాకు. సర్లే, ఇందాక చెప్పారు కదరా మీరే, మళ్ళీ తోమ అంటారు. ఖడ్గముతో చంపబడింది ఎవరు? యోహానా? యాకోబే కదా. ఫస్ట్ యాకోబు చచ్చిపోయాడు. ఇస్కరియోతు యూదాను పక్కన పెట్టేయండి. ఎవరు చచ్చిపోయారు ముందు? లాస్ట్ చచ్చిపోయింది ఎవరు? లాస్ట్ చచ్చిపోయింది ఎవర్రా? యోహానా? యోహాన్ యేసుప్రభు కన్నా ముందు చచ్చిపోయాడు కదరా. ఇంకో యోహానా అంటే ఇంకో అంటే ఎవరు? అరే వీళ్ళందరూ బాగా చెప్పేస్తున్నారు, బోధ అంతా చెప్పేస్తున్నారు వాళ్ళు, మీరేం చెప్పట్లేదు, నన్ను ఏం చెప్పనివ్వట్లేదు వాళ్ళు. ప్రేమించిన శిష్యుడు, ఓకే రైట్. ఇంకేం చెప్తారా? ప్రకటన గ్రంథం రాసిన శిష్యుడా? అంతేనా? సరిగ్గా కూర్చుంటే ఇంకా బాగుంటుంది మరి ముగ్గురు. వెరీ వెరీ గుడ్. ఇంకేం అడగను? ఏమైనా అడిగచ్చా? వాళ్ళిద్దరూ ముందు ఫస్ట్ లాస్ట్ చచ్చిపోయారు కదా, వాళ్ళిద్దరు బ్రదర్సా సిస్టర్సా? సరే గొడవ లేదని చెప్పి ఇలా చెప్తున్నావా? బ్రదర్సారా? అన్నీ నెగిటివ్గా అడగాం, ఒకటి పాజిటివ్గా అడుగుతాం. బ్రదర్సే కదా. ఎవరు కొడుకులు? అవి గుర్తొస్తున్నాయి కదా. ఎవరు కొడుకులు అంటే అవి గుర్తొస్తున్నాయి కదా. సన్ రైజర్స్ అన్నాడు, అదే కదా గుర్తొస్తున్నారు వాళ్ళు మీకు. IPL నవ్వేసుకుంటున్నాడు వాడు వెనకలోడు పెద్దోడు. జబదయా? వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? వాళ్ళ తల్లి పేరు ఏం పేరు? అంటే మీరు ప్రాక్టికల్గా నన్ను కూడా అమ్మంటున్నామన్నారు కాబట్టి అంటున్నాను. ఏం కంగారు పడద్దు, చెప్పండి. వాళ్ళ మమ్మీ పేరు తెలీదా?
ఒరే సలోమియా, నిజమా కాదా? మరి ఎందుకంత డౌట్గా చెప్తూ సరి కూర్చోండి. మీకేం తెలీదా? మీకు తెలుసా తెలీదా? తెలీదా? తెలియకపోతే జబదయ్య తల్లి పేరేంటి? సల్లా. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు మీరేం చెప్పకండి, వాళ్ళని చెప్పనండి. కొంచెం రేపు ఎగ్జామ్లో ఏమో వాళ్ళు రాసేస్తారు, అన్నీ తెలిసి వాళ్ళకి. వాళ్ళు ఎగ్జామ్లో రాసి ప్రైజులు కూడా వేస్తారు, మీరేమో దాన్ని చెప్పేస్తున్నారు బయటికి. చూసి మీరు రాస్తారు, వాళ్ళు కాదు. సరే ఇంకా ఆపండి, నన్ను చెప్పనేమంటారా? నేను ఇంక బోధ మొదలవ్వలేదు, చెప్తున్నానా? ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. వర్తమానం 8:30 అయిపోయింది. ఆకలి వేస్తుంది, నాకు ఆకలి వేయట్లేదురా. సరే, వాళ్ళిద్దరూ ఎక్కడ కూర్చుందాం అనుకున్నారు యేసుప్రభుకి? ఎవరిని చెప్పమన్నాను? వాళ్ళని చెప్పని వాళ్ళతో పెట్టుకున్నప్పుడు అవుదా? అయితే ఇక్కడికి వచ్చి చెప్పరా, నువ్వు చెప్పు. ఎవడు చెప్తాడు? నాతో పెట్టుకుంటే అసలు అవదు. సరే మీరు చెప్పండి. వాళ్ళంటే వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి కూడా రికమెండ్ చేయించుకున్నారంట కదా, ఏమని కదా? మరి కూర్చున్నారా? కూర్చోలేదా? ఎవరు చెప్పారు? రేయ్, ఇదేంది నవ్వుతారు? నవ్వకూడదు, సీరియస్గా అడుగుతున్నాను. మీకు తెలుసా కూర్చున్నారు వాళ్ళు? కూర్చోలేదా? కూర్చోలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండ్రా. కూర్చున్నారన్న వాళ్ళు చేతులు ఎత్తండ్రా. రెండింటికి చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరు? నిజంగా చెప్పండిరా. రెండింటికి చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరు? రెండింటికి ఎత్తారా మీరు? రెండింటికి ఎత్తినోళ్ళు, రెండింటికి ఎత్తనోళ్ళు ఎవడు ఎత్త? మాకు తెలుసురా తెలివైన వాళ్ళు ఎవరు? ఒకళ్ళు అడిగారంట ఏదో ప్రశ్న, ఏంటంటే, అరే బాబు మీరు అందరిలో సోమరోళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అన్నారంట. అందరు ఎత్తారా? సోమరుడు ఎందుకు ఎత్తుతాడరా చెయ్యి? ఎత్తుతాడా? మరి ఎందుకురా? ఓకే రైట్. వాళ్ళిద్దరు కూర్చోలేదు అంటున్నారు మీరైతే. కొద్దిమంది మొదట ఎవరు చచ్చిపోయారు? ఎస్కరేజ్ ఏదని పక్కనెట్టండి, మనవాళ్ళని చెప్పండి. బయట పోయినాడు మనకి. యాకోబు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాక యేసుప్రభు అంటే పైన 12 సీట్లు వేసాడంట. సీట్ల పేర్లు ఏమంటారు? వెరీ గుడ్, అది కూడా అలా చెప్తాను, మీరు చెప్పట్లేదు. 12 సింహాసనాలు వేశారు కదా, మరి ఫస్ట్ చచ్చిపోయినాడు ఎక్కడ కూర్చోవాలి? ఫస్ట్ కూర్చున్నాడు, రైట్, వచ్చి కూడా కూర్చున్నాడంట. చుట్టూ ఉన్నాయి 12 సింహాసనాలు. లాస్ట్ ఎవరు చచ్చిపోయారు? మీరు చెప్పకండి, వాళ్ళని చెప్పనివ్వండి. యోహాను. ఏ యోహాను? బాప్తిస్మ ఇచ్చే యోహానా? సరే, ఇప్పుడు లాస్ట్ చచ్చిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు లైన్లో. ఇంకా లాస్ట్ ఎవరు చచ్చిపోయారు? యోహాను చచ్చిపోయాడు. మరి పక్కన ఉన్నారు లేరా? ఉండొచ్చు కదా. ఫస్ట్ చచ్చిపోయినోడికి ఫస్ట్ సీట్ ఇస్తాడు, తర్వాత అలా చచ్చిపోతూ వచ్చారు. లాస్ట్ ఎవరు చచ్చిపోయారు? యోహాను చచ్చిపోయాడు. మరి ఇప్పుడు విషయం ఏంటంటే, వాళ్ళందరి సంగతి వదిలేయండి, మనకేముందనేది ఇక్కడ ఉంది. మళ్ళీ చదవండి 39-40 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వాళ్ళందరూ ఎన్నో ప్రయాసలు పడ్డారు, ఎన్నో శ్రమలు పొందారు, ప్రభు కోసం నిల్చున్నారు. ఇన్ని పొంది చనిపోయినా సరే మనము లేకుండా, చూడు మనం ఏమైనా శ్రమ పడుతున్నామా? మీటింగ్లో కూర్చోమంటేనే చూడండి వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు, ఒకనోడు కొట్టుకుంటున్నారు. బుద్ధి లేదు. నిలబడు ఒకసారి, జాషువా నిలబడు. నువ్వు నవ్వావు కాబట్టి నువ్వు కూడా నిలబడ్డేవి. నిలబడు త్వరగా, రెండు నిలబెట్టు. మాట ఫస్ట్ వినాలి. అలా కాదు, దేవి నిలబడమ్మా, మాట వినాలి. తర్వాత ఇంకెవరున్నారు ఇక్కడ? అమ్మ మీరు కూడా నిలబడండి. ఎందుకు ఎలా కూర్చున్నారు? మీ ఇద్దరు నిలబడండి. ఈ అమ్మాయిని కూడా నిలబెట్టి వెనక్కి తిరిగి కూర్చుంది. నిలబెట్టాలి. డేవి నువ్వు నిలబడకపోతే పనిష్మెంట్ ఉంటుంది నీకు. నిలబడితే ఏముండదు. కూర్చో. జాషువా కూర్చో. డేవి నువ్వు నిలబడు. మీరు కూర్చోండి అమ్మా. వెరీ గుడ్. కాబట్టి యేసు ప్రభు కోసం ఇంకొదిలేసి ఆడి పనిష్మెంట్ తర్వాత అంకులోళ్ళు ఇస్తారు, వదిలే. ఇప్పుడు దేవుని సన్నిధిలో మాట వినలేదనుకో, అరే డేవి వింటున్నావు, ఇటు చూడు, మాట వినలేదనుకో సాతాను పట్టుకుంటాడు. అది చాలా ప్రమాదం అన్నమాట.
సరేనా? ఇంక మాట విను. వాళ్ళందరూ ఎన్ని శ్రమలు పొందారు, మనకు అసలు శ్రమ ఉందా? ఏమీ లేదు. సంతోషంగా దేవుని మందిరానికి వచ్చి మాటలేనంటారా, కొంచెం వాక్యం నేర్చుకుంటారా అంటే నేర్చుకుంటున్నారా? ఎక్కడ నేర్చుకుంటున్నారు? నేర్చుకుంటున్నావు, దాంతోపాటు అల్లరి చేస్తున్నావా? అమ్మ అస్తమాను కొడుతుందా నిన్ను? ఎందుకు కొడుతుంది మరి? మా చేతులు నొప్పులు వస్తున్నాయి, అవునా? మరి అందుకే మరి మీరు వాక్యం చెప్తున్నారు, మీరు అందరూ చెప్తున్నారు అల్లరి చేసే వాళ్ళందరూ, కానీ అల్లరి కూడా చేస్తున్నారు. ఎక్కువ చేయొచ్చా? మందిరంలో చేయకూడదు. సరే, వాళ్ళన్ని శ్రమ పొందిన వాళ్ళకంటే మనకేం దేవుడు పెట్టాడంట? చదవండి. సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన వాటిని ముందుగా సిద్ధపరచను గనుక వాళ్ళు ఇంకా వాగ్దాన ఫలం పొందలేదంట, అక్కడే ఉన్నారంట. ఇప్పుడు లాస్ట్లో 2 ప్రశ్నలు అడిగి క్లోజ్ చేసేస్తాను. వీరు వాగ్దాన ఫలము ఎవరు? ఇప్పుడే ముందే చెప్పాను కదా ఎవరు. ఫస్ట్ క్వశ్చన్ ఇదే కదా అడిగాను, నువ్వు కాదురా. వీరంటే ముందున్నారు కదా, హేబేలు మొదలుకొని ఆ దైవజనులందరూ కూడా ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నారు కదా, వాళ్ళెవరు వాగ్దాన ఫలం ఏం చేయలేదు, అనుభవించలేదు. ఇప్పుడు చెప్పండి, 2 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే తప్పు చేయలేదు, ఇలాగే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభు కోసం నమ్మకంగా నిలబడ్డారు. ప్రభు వాగ్దానాల మీద నిలబడి ఖచ్చితంగా ప్రభు కోసం సాగిపోతున్నారు. అయినా ముందు వెళ్ళిపోలేదు, వాళ్ళు కూడా వాగ్దాన ఫలం అనుభవించలేదు. ఎవరు లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం మనమను ఇక్కడ రాశాడు మన కోసం. వాళ్ళేమో ఆ ప్రజలతో కలిసి వెళ్ళారంట. ఎవరు వాళ్ళు చెప్పాలి మీరు. వాళ్ళు నిజమే చెప్పారు, ప్రభు కోసం నిలబడ్డారు. పాత నిబంధనలు ఐగుప్తులో నుండి కనానుకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు కరెక్ట్గా చెప్పావా? ఎగ్జామ్లో వాళ్ళు పాస్ అయిపోతారు. చెప్పనా? ఉట్టప్పుడు అరిశారు, ఇప్పుడు చెప్పారా? కాలేబు యెహోషువ వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? వాళ్ళిద్దరు కూడా ఎవరు? కాలేబు ఇద్దరు విశ్వాసంలో నిలబడి ఉన్నారు కదా అని 40 సంవత్సరాలు తిరిగిలాడు చచ్చిపోయే వరకు అక్కడే ఉన్నారు. ముందు వెళ్ళిపోయారు, కనానికి ముందు వెళ్ళిపోయారా? నీ ఎగ్జామ్లో మీరు ఫెయిల్ చెప్తున్నాను కదా, ముందు ఎక్కడ వెళ్ళారా? ఆ 40 సంవత్సరాలు తిరిగి వీళ్ళతో పాటు ఎవడైతే అవిశ్వాసంతో ఉన్నాడో వాళ్ళందరూ చచ్చిపోయే వరకు వీళ్ళు కూడా ఎక్కడ తిరిగారు? ఆ అరణ్యంలోనే తిరుగుతా ఉండి మోషే కూడా చచ్చిపోయిన తర్వాత తరంతో కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వెళ్ళారు కానానికి. ఇక్కడ కూడా అంతే చెప్తున్నాడు, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం అంటే ఆ తర్వాత తరంలో కుర్రోళ్ళకి ఏం తెలీదు. మీకేమో తెలుసా? ఏం తెలీదు. ఎర్ర సముద్రం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి, ఎలా దాటారో తెలీదు, మన్నా ఎలా తిన్నారో తెలీదు, ఆ రాజులను ఎలా జయించారో తెలీదు. ఎవరికి తెలుసు? కాలేబు ఆ తరంలో వాళ్ళకే తెలుసు. వీళ్ళకి ఏం తెలియదు, కానీ వీళ్ళకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే వీళ్ళతో పాటు వాళ్ళని ఏం చేశాడు? కనాన్లో ప్రవేశింపజేశాడు. ఇప్పుడు మీకు కూడా అంతే, మనకు కూడా అంతే. మనకంటే ముందెళ్ళిన వాళ్ళు ఎన్నో శ్రమలు పొందారు, మనకని శ్రమలు లేవు. కానీ ఎవరమైతే నిలబడి ప్రభు కోసం ఉంటామో, మన థీమ్ ఏంటి? తెస్సలోనికీ 2వ పత్రిక 2వ అధ్యాయం. మిమ్మును కూడా ఏర్పరచుకున్నాడు. ఎందుకు? దేవుడు ఏం సిద్ధపరిచాడు? మరీ శ్రేష్టమైన దాన్ని, వచనం చూడండి, మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడు. మనందరం కలిసి ఏమనుభవించాలి? ఇప్పుడు వాగ్దాన ఫలం అనుభవించాలి. కాబట్టి మన కోసం వాళ్ళకి ఇంకా ఇవ్వలేదంట ఫలం. ఎవరికి ఇవ్వలేదు? హేబేలుకే ఇవ్వలేదు. ఇంకెవరికి ఇవ్వలేదు? హనోక్కి ఇవ్వలేదు, నోవోకి ఇవ్వలేదు, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఎవరికి ఇవ్వలేదు, మోషేకి కానీ. ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇంకా వాగ్దాన ఫలం అనుభవించలేదు. ఎందుకు? మనతో కలిసి ఎక్కడికి వెళ్ళాలా? వాగ్దాన ఫలంలోనికి వెళ్ళాలి. మరి మీకు ఇష్టమేనా వాగ్దాన ఫలంలోకి వెళ్ళడానికి? ఇష్టమా కాదా? మరి దేవుడు మిమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ VBSకి పంపించాడు. మనకు అంత శ్రమలు లేవు, అయినా మనకున్న కష్టాలు మనకు ఉంటాయి. అయితే వాటిని జయించాలంటే ఈ అల్లర్లు చిన్నవి ఉంటాయి. ఏంటవి? చిన్న అల్లర్లు ఉంటాయి, చిన్న ఆశలు ఉంటాయి,
చిన్న చిన్న కాని సంగతులు ఉంటాయి. వీటి నుంచి తప్పించుకుంటా శత్రువుని జయించామనుకో, మనం కూడా ఎక్కడికి వెళ్ళగలం? ఆ వాగ్దాన ఫలములోకి వెళ్ళగలం. వాళ్ళకంటే మరి శ్రేష్టమని సిద్ధపరిచాడంట మనకి. అందుకే 12వ అధ్యాయంలో అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె పైన ఉంది, మనమేం చేయాలి? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. తర్వాత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమున ఆసీనుడై ఉన్నాడు. తర్వాత అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండినట్లు పాపాత్ములు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను. కాబట్టి ఇది మనం చేయాలి. ఎప్పుడు ప్రభువుని ఏం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్నే చూడాలి. అప్పుడు ఇవన్నీ ఇంక అల్లరి చేయం, చెడు మాటలు మాట్లాడడం, చెడు ఆశలు ఉండవు. సరేనా? ఈ రోజంతా అలసిపోయారు కదా మీరు. సరే, ఎగ్జామ్ కొరకు సిద్ధపడండి. ఇప్పుడు మనం భోజనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఎగ్జామ్ కొరకు సిద్ధపడి త్వరగా పడుకోండి. ఎందుకు? రేపు పొద్దున్నే మళ్ళీ ఏముంటుంది మనకి కదా, బయటికి వెళ్ళాలి కదా, ర్యాలీకి వెళ్ళాలి కదా, ప్రొసెషన్కి వెళ్ళాలి కదా. 6:30 కల్లా సిద్ధపడి ఇక్కడ ఉండాలి. సరేనా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. త్వరగా లేమ్మని చెప్పలేదే, మోకరించమన్నాను నేను. ప్రేమికుల తండ్రి, మరొకసారి నీ కొందనాలు, నీ కృపను బట్టి సాయంకాలం రాత్రి వేళ ఈ చిన్న పిల్లలతో వారికి బైబిల్లో అనేక సంగతులు ఎరిగిన వారు చాలా సంగతులు వారు చెప్తా ఉన్నారు. అయితే హృదయంలో దాన్ని భద్రం చేసుకొని లోబడి ఎల్లరితో కూడిన సంగతులను తప్పించబడి విధేయులై నీ మహిమ కొరకే వాడబట్టు ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అవిధేయులుగా ఉన్న వారిని కూడా కనికరించండి. ఎవరైతే మాట వినట్లేదో చిన్నపిల్లలు అయితే వారు కూడా మాట వినడానికి అభ్యాసం చేసుకోవడం కృపనివ్వండి. దేవుని సన్నిధిలో నీకు లోబట్టకు కూడా కృపనివ్వండి. దేవాలగ్ననే వారి విధేయతను బట్టి వారి గణపరచబట్ట కృపను అనుగ్రహించండి. శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నావు, నువ్వు దేవుని కుమారుడు వేయండి. ఈ పిల్లలు కూడా అటు రీతికి ఘనమైన రీతిలో స్థిరపరచబట్టకు సహాయం చేయండి. వారిని పంపించిన తల్లిదండ్రులు, దైవ సేవకులు, బాధ్యత పడుతున్న వారిని ఇన్ని రోజులు ఇక్కడ ఉంచుటకై ఆతిథ్యం ఇచ్చిన స్థానిక సంఘము, దైవ సేవకుల కుటుంబం అట్లనే వారిని తీసుకుని వచ్చి వారి విషయమే బాధ్యత పడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మెండుగా దీవించండి. ఇప్పుడు భోజనం కొరకు వెళుతూ ఉంటుండగా దేవా తృప్తిపరచండి, ఆహార పానీయాలను కూడా ఆశీర్వదించండి. ఈ రాత్రి మంచి విశ్రాంతి దయచేయండి. ఉదయమే మరలా ప్రొసెషన్ కొరకు వెళ్ళవలసింది సహాయం చేయండి. రేపు కార్యక్రమం అంతట్లో నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ రాత్రి మంచి విశ్రాంతిని ఇవ్వండి. కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నాము. నా కీడులు తప్పించి, అపాయాలను తప్పించి, అనారోగ్యాలు తప్పించి క్షేమమేమని స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.